చేవేళ్ల డిక్లరేషన్ ఇచ్చినటువంటి అంబేద్కర్ అభయహస్తం అమలవుతుందా లేదో తెలుసుకుందాం. మనతో డిపిఎఫ్ నాయకులు శంకర్ ఉన్నారు. ఎట్లా చేవేళ్ల డిక్లరేషన్ ఇచ్చినటువంటి హామీలు అమలవుతున్నాయా? అవి అమలు కావట్లేదని ఇవాళ ఇందిరా పార్కులో అటువైపు అసెంబ్లీ నడుస్తుంది. ఇవాళ ఎస్సీ ఎస్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నడుస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున గారి చేతుల మీదుగా చేవేళ్ల డిక్లరేషన్ ఇచ్చారు. ప్రధానంగా చేవేళ్ల డిక్లరేషన్ ఏముంది? ఎస్సీలకు 18% బడ్జెట్ ఖర్చు పెడతాము, ఎస్సీలకు 18% రిజర్వేషన్లు ఇస్తాము. అదేవిధంగా గత కేసీఆర్ ప్రభుత్వము దళిత బంధు పథకం కింద 10 లక్షలు ఇచ్చిండు. అవి ఏం సరిపోతాయి? వ్యాపారం చేసుకు సరిపోతాయా? మేము 12 లక్షలు ఇస్తామని చెప్పారు. గత 2.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఎస్సీలకు ఎస్టీలకు ఎటువంటి స్కీమును కూడా ఇవాళ ఈ ప్రభుత్వం అమలు చేయలేదు. అవి అమలు చేయమని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. గత బడ్జెట్లో ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం మాట్లాడాడు, గత కేసీఆర్ ప్రభుత్వం నిధులు ఖర్చు చేయలేదు, 3,000 కోట్ల రూపాయలు తిరిగి మేము కార్యపరవడి చేస్తున్నామని చెప్తున్నారు. ఇవాళ మేము డిప్యూటీ సీఎం అడుగుతా ఉన్నాం, నువ్వు చెప్తున్న ప్రకారమే, నువ్వు చెప్పిన బడ్జెటే 40,000 కోట్లు కేటాయిస్తే కేవలం 14,000 కోట్లే ఖర్చు పెట్టావు. అవి ఎవరు ఖర్చు పెట్టినా కూడా తెలియదు. ఒక్క స్కీమ్ కూడా ఎస్సీలకు ఎస్టీలకు అమలు కాలేదు. కాబట్టి మేము తిరిగి 26,000 కోట్లను క్యారీ ఫార్వర్డ్ కింద ఈ రేపు ఎల్లుండి అసెంబ్లీలో బడ్జెట్ పెట్టబోతుండు ఆర్థిక శాఖ మంత్రి. ఆ మొత్తం బడ్జెట్తో పాటు 26,000 కోట్లను కూడా మేము అదనంగా క్యారీ ఫార్వర్డ్ చేయమని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రెండోది, మొత్తం ఈ ఎస్సీ ఎస్టీల అభివృద్ధి పైన అసెంబ్లీలో చర్చించమని చెప్తా ఉన్నాం. ఇవాళ ఏ ఒక్క పథకం ఇవాళ లేదు, ఇవాళ ఉన్న పరిస్థితి కొనసాగుతుంది. కాబట్టి మొత్తం ఇది ఒక న్యాయమైన డిమాండ్గా ప్రభుత్వం ముందు తీసుకొస్తున్నాం. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పిల్లలకు బకాయిలు లేవు, బెస్ట్ అవైలబుల్ పిల్లలకు బకాయిలు లేవు, గురుకుల విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. మొత్తం మేము ఇంకో డిమాండ్ చేస్తూ ఉన్నాం, ప్రభుత్వ విద్యకు 18% ఇవ్వాలని చెప్పి తెలంగాణ విద్యా కమిషన్ ప్రపోజ్ చేసింది. మేము ఇవాళ డిమాండ్ చేస్తున్నాం 20% బడ్జెట్ను కేటాయించమని చెప్తున్నాం. ఇవి మా న్యాయమైన డిమాండ్లు, ధర్మమైన డిమాండ్లు. వీటిని ముఖ్యమంత్రి ఆమోదించి, ఆర్థిక శాఖ మంత్రి ఆమోదించి ఈ ఒక న్యాయం అంటే ఎస్సీ ఎస్టీల సంక్షేమం అభివృద్ధి రక్షణ కోసం ఈ నిధులు ఖర్చు పెట్టమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. 2 years అయిపోయింది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చి కూడా, మరి ఇంతవరకు ఎందుకు దళితులకు ఇస్తానటువంటి హామీలు నెరవేర్చలేదు? అంటే ఒకటి, ముఖ్యమంత్రికి ఒక ప్రేమ మానవీయత లేదు. నిజంగానే ప్రేమ మానవీయత కనుక ఉంటే నిధులు ఖర్చు పెట్టేవారు. అంటే ముఖ్యమంత్రి చాలాసార్లు చెప్తా ఉన్నారు, మా దగ్గర డబ్బులు లేవు అని చెప్పి. కానీ బడ్జెట్ అయితే పెడుతున్నారు కదా, 22 లక్షల కోట్లకు పైగా బడ్జెట్ పెడుతున్నావు కదా. నువ్వు మూసీ అభివృద్ధికి అసలు ఎన్నికల మేనిఫెస్టో లేదు, మూసీ అభివృద్ధికి 7,000 కోట్లకు పైగా ఖర్చు పెడతామని చెప్తున్నావు కదా. అంటే ఎస్సీ ఎస్టీల దగ్గరికి వచ్చేసరికి డబ్బులు లేవా? అంటే ముఖ్యమంత్రికి దళితుల పట్ల ప్రేమ లేదు. మాదిగల మీటింగ్ పోతే నేను మాదిగ అంటుండు, మాల మీదికి పోతే మేము మాల అంటుండు. నువ్వు మాదిగవో మాలవో మాకు సంబంధం లేదు. కానీ దళితులకు నువ్వు బడ్జెట్లో అసెంబ్లీ సాక్షిగా బడ్జెట్లో పెట్టిన నిధుల్ని ఖర్చు పెట్టమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇది ఖర్చు పెట్టకపోతే నీ సంగతి ప్రజాక్షేత్రంలో తేల్చుకోవడమని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారికి చెప్తా ఉన్నాం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అనే బలమైన చట్టం ఉంది. మరి అలాంటి చట్టం ఉన్నప్పుడు కూడా ఎందుకు ఈ దళితుల మీద ఇలాంటి అటాక్స్ జరుగుతూ ఉన్నాయి? ఇవాళ అన్ని పత్రికల్లో, ప్రధాన పత్రికల్లో ఒక వార్త క్యారీ అయింది. ఎస్సీ ఎస్టీ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీల పైన అత్యాచారాలు పెరిగిపోతున్నాయి, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యమంత్రి పట్టించుకోవట్లేదు. ముఖ్యమంత్రి అధ్యక్షతన ఒక హై పవర్ కమిటీ సమావేశం జరపాలని చెప్పి మేము జనవరి 25 నాడు ఒక పబ్లిక్ హీరింగ్ చేశాం. దానికి రిటైర్డ్ జడ్జి నిమ్మనారాయణ గారు, ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ గారు, ఇట్లా అనేక మంది, ప్రొఫెసర్ రమా మేల్కోటే, ప్రొఫెసర్ కల్పన కనబిరాను, వీళ్ళందరూ ఒక జ్యూరీగా వచ్చి ఆ జ్యూరీ ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది. ఇవాళ అన్ని పత్రికలు వచ్చింది. మేము ముఖ్యమంత్రి కోరుతున్నాం, మేము తప్పే మారుతున్నాం సంఘాలుగా, మేము అబద్ధమే చెప్తున్నచ్చు. కానీ ఈ రాష్ట్రంలో జడ్జి, ఈ రాష్ట్రంలో ప్రొఫెసర్లు, అనేక మంది మేధావులు, హైకోర్టు న్యాయవాదులు ఇవాళ ఒక లేఖను మీకు ఇచ్చారు. చట్ట ప్రకారం ముఖ్యమంత్రి ప్రతి 6 నెలలకు ఒకసారి హై పవర్ కమిటీ జరపాలి. సమావేశం జరిపి తానే అధ్యక్ష వహించి ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీల పైన అత్యాచారాలు అరికట్టాలి. దానికి వెంటనే హై పవర్ కమిటీ జరపమని చెప్పి మేధావులు డిమాండ్ చేసిర్రు. మేము కూడా డిబిఎఫ్ తరఫున, ఎస్సీ ఎస్టీ ప్రజా సంఘాలు జేఏసీ తరఫున మేము కోరుతా ఉన్నాం.